రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బతుకమ్మల పేరుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లెలగూడ మెయిన్ రోడ్డును మూసివేయడానికి ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రోడ్డును బతుకమ్మ పేరుతో మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు। టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు। సభలు బతుకమ్మల పేరుతో రోడ్లను మూసివేయడం ఏంటని పోలీసులు అధికారులను ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, కార్పొరేటర్లు చెల్ల కవిత, బాలరెడ్డి, సిద్ధాల శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, కీసర యాదరెడ్డి మరియు కొండల్ యాదవ్, యూసుఫ్, కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు జిల్లాలగూడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు ఆర్సీఐ రోడ్ నుంచి మీర్పేట్ జిల్లాలగూడ, మీర్పేట్, అల్మాజ్గూడ, బడంగ్పేట్, నాదర్గులి ప్రాంతంలో 5 విలేజ్లకు వెళ్ళే రోడ్డు, కనీసం సుమారు 300 కాలనీలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళే రోడ్డు। 5 నిమిషాలకు ఒక బస్సు, ప్రభుత్వ బస్సెస్ నడుస్తాయి, లారీలు నడుస్తాయి, డీసీఎంలు పోతాయి। రోడ్డు దాటాలంటే కనీసం పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఒక 3 నిమిషాలు మేము నిలబడితే కానీ రోడ్డు దాటలేని పరిస్థితిలో ఉన్నాయి। ఈ రోడ్డు మీద వాళ్ళు తెలంగాణ బతుకమ్మ అని చెప్పి రోడ్డు పొద్దున 11 గంటల నుంచి బ్లాక్ చేస్తే రాత్రి 12 గంటల వరకు బతుకమ్మలు ఆడటానికి పెడుతున్నారు। మేము బతుకమ్మలు ఆడవద్దని చెప్పడం లేదు వారికి, బతుకమ్మలు ఆడాలి, క్రీడాస్కా ఉండాలి, మన తెలంగాణ సంస్కృతిని నిలబెట్టాలి। కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టి మామూలు పేద ప్రజలు ఆర్టీసీ బస్సులో పోయేవారు ఇక్కడ దిగి 1.5 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు నడవాలంటే ముసలి వాళ్ళు, చేతగాని వాళ్ళు, స్కూల్ పోయే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు। వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఒక అంబులెన్స్ ఏదైనా ఆరోగ్యం బాగలేకుండా పోవాలంటే ఒక రోడ్ ఏమో 2 రోడ్లేమో మురికి నీటి కాలువ డ్రైనేజ్లతో 2 రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి, ఒకే ఒక రోడ్డు ఉంది। ఆ రోడ్డు ద్వారా బస్సెస్ పోవాలని అంటే ప్రతి అడుగున గుంతలు ఉన్నాయి। ఆ గుంతలకి ఏదైనా కాంపౌండ్ వాళ్ళ మీద పడ్డా బస్సుకి ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి। మరి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పోలీస్ అధికారులు కానీ, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ, మున్సిపల్ కమిషనర్ వారు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది। వారు ఆలోచించకుంటే స్థానిక మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి ప్రజలను అభివృద్ధి చేయాలని కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజలకు పోకుండా, ప్రజల ఆరోగ్యాలు కాపాడకుండా వారు ఏ కార్యక్రమాలు చేసే టీఆర్ఎస్ ప్రభుత్వం వారు నడి రోడ్ల మీద పోలీసు వాళ్ళు వాళ్ళకు అండగా ఉండి, పోలీసు వాళ్ళు వాళ్ళకు కట్టెలు పట్టుకొని వారికి భద్రత కల్పించుకుంటా నడి రోడ్లను బ్లాక్ చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వం మీదనే కాదు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే గారు వారి మీద కూడా వ్యతిరేకత మొదలైంది। ఎందుకనంటే ఆనాడు ప్రజలను కళ్ళు 2 కళ్ళతోని నా గుండెలో పెట్టుకున్నది, ఇవాళ ప్రజలను నడి రోడ్డు మీద వదిలిపెట్టి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।